చూడండి నా వెనక లొకేషన్ చూడండి, ఎక్కడ చూసినా మంచిగా ఉంది. పోతప్పుడు నా బండి ఎక్కువ అని బతిలాడారు. అది వేరంగా ఎవడు తీసుకొచ్చినప్పుడు గుర్తురాటే నాకైతే. పక్కా షూర్ నన్ను సావదెంగు దానికే కిచెన్ నువ్వు నాకు ఎరికే. ఇంకా చాలా ఉంది, చూపిస్తా, అప్పుడే అయిపోలేదు. ఎట్లుందిరా చోటు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి డే 9 అనమాట. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే సోన్మార్గ్లో ఉన్నాము. 2 days నుంచి అయితే మనకి ఇక్కడ ఆపేసారు కదా. సో ఈరోజు అయితే పంపిస్తారంట. ఎర్లీ మార్నింగ్ వేసి మొత్తం ప్యాకప్ అయిపోయినాము, మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ 8 degrees ఉంది, రోడ్ నుంచి పొగలు వస్తున్నాయి. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి కార్గిల్ వెళ్ళి కార్గిల్ వార్ మెమోరియల్ చూసుకొని అటు నుంచి లే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 350 kilometers ఉంది లే. చాయ్ తాగి స్టార్ట్ అవుదామని చెప్పేసి ఆగినాము. చాయ్ ఎట్లుందా? చల్లగా ఉందా వేడిగా ఉందా? నిన్న నేను అర్థం చాయ్ పెడితే 2 నిమిషాలు చల్లగా అయిపోయింది. అది వీళ్ళు అసలు ఎంతసేపు పెట్టుంటారు అన్న, ఇంత వేడిగా ఉంది. చాయ్ తాగుతున్నాం, చాయ్ వచ్చింది ఇప్పుడే. గాయస్ చాయ్ అయితే ఇప్పుడే తాగినాము. అన్న వాళ్ళకి మంచిగా పెట్టించారు కానీ మాకు జర నీళ్ళలో చక్కెర ఇచ్చిండు. సో ఇక్కడికి వెళ్ళైతే కార్గిల్ స్టార్ట్ అయిపోతున్నాము. గోప్రవ్యూలో కలుసుకుందాం. యాక్చువల్గా ఈ పట్టా ఈ బ్యాగ్ మీద వేసి కట్టాలి. కాకపోతే ఏంటంటే కార్గిల్ పోయిన తర్వాత మ్యాగీ వేసుకొని తిందామని ఒక ప్లాన్ ఉంది. సో అందుకని చెప్పి సీట్ కింద వేసి కూర్చున్నా. ఏం చేయను మరి, బండి వెనక కూర్చోలేదు, ఈ చలికి ఏ పని చేసేలేకపోయా. పనులు చలికి స్టార్ట్ అయితే లేవు. నాది లోపల ఫేస్ మాస్క్ ఎన్నో పోయి ఉండే, నిన్న కలిసిన అన్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఆయన దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉందని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. మౌత్ కేస్ కట్టేసిన, అంటే మాస్క్ లెక్క కట్టుకున్నా మూతికి. జర ఇంత గ్యాప్ ఇవ్వచ్చు అన్న, ఎందుకు అట్లా ఉరుకుతావు? ఇట్లా దూరిపోవాలి, ఏడ దొరుకుతాడా. అమ్మ ఫస్ట్ గేర్ గుంజినా పోతలేదు బైక్ అసలు. ఈ లారీ వాళ్ళు పెట్టేసరికి మొత్తం బ్లాక్ అయిపోయినాయి రోడ్లు. ఇగో ఇడిది ఎట్లా పెట్టినా నీ దినం చేయ. చెక్ పోస్ట్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందేమో, పంపుతారో పంపట్లేదో మాకైతే ఐడియా లేదు. నిన్న నైట్ అయితే కొంతమందిని పంపించిండు. ఇగో ఇవన్నీ ఆపేసారంటే నాకు తెలిసి పంపించకపోతుండొచ్చు. అమ్మ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం పక్కన మందిగా ప్లాన్ చేసుకోండి, మీకు కూడా ఒక రకంగా అయితే యూజ్ అవుతుంటుంది. అయ్యా ఏంది స్టోరీ. రిస్కీ రోడ్స్ ఉన్నాయి చూడండి, అసలు పాసిబిలిటీ లేకపోయినా ఇరికించాల్సి వస్తుంది ఇక్కడ. అయ్యా 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 జర్రుంటే అవతల పడతా. ఓ ఓ ఓ ఓ ఓ యా ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్లో కూడా మన బండిని ఉరుకులాడిస్తాం. అది కదా సిచ్యువేషన్ ఏంటంటే. ఓ భయ్యా అదా మళ్ళీ స్టాప్. ఇది లదాఖ్ అంటే ఇది గిట్లా మొత్తం బైకర్స్ ఉంటారు ఇవాళకి వెళ్ళి. అండ్ ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉంది. ఇంకా పంపిస్తారా పంపించారా అనేది డౌట్. అయ్యో చూద్దాం, పంపిస్తారా పంపించారా ఎట్లుంటుందో సిచ్యువేషన్. ఇంకెన్ని రోజులు ఆపుతారా? ఇంకా 2 days ఏంది? क्या पता है स्लाइड आया है. స్లైడా? అరే నిన్నటి నుంచి స్లైడ్ అని చెప్తారు, ఇవ్వని తెలియదంట. మళ్ళీ నిన్నటి నుంచి స్లైడ్ అని చెప్తారు. ఏం సైడ్కో ఏమరా నాయన మీ దుంపలు దగ్గర. ఎన్ని రోజులు ఆపుతారు? ఇప్పటికే 2 రోజులు ఆపారు మమ్మల్ని. వీళ్ళకి ఏమైంది? నేను ఇంకేం అయింది అనుకున్నా కదా నాయన. అమ్మ వదిలేసారు. ఎంత హ్యాపీ ఉంది తెలుసా. అమ్మ 2 రోజులు కూర్చోబెట్టారు, నిజంగా చెప్తున్నా.
దూల తీరింది. ఇక్కడ రోడ్డు లేదు, ఆడ ఫస్టే పెట్టిండు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి. మాకు ఓపెన్ చేసిన ఆనందంలో కాషన్ బోర్డ్స్ కూడా చూసుకోకుండా డైరెక్ట్ ముందరికి వచ్చేసినాము. 2 రోజులు ఆపేసరికి మాకు జ్వరం పిచ్చెక్కేసింది. ఎవరు గుద్దేసిరంట అన్న, పడిపోయింది పాపం. ఏదో కారు గుద్దేసిందంట, మనలో ముందర వెళ్ళిపోయారు. నేను మీ అన్న వాళ్ళ అక్కడ ఆగిపోయాను. చూడు రోడ్ అసలు అడ్వెంచర్ స్టార్ట్. మన బేబీకి ఉంటుంది రచ్చ. ఉండు బేబీ, నీకుంది ఇంకా రచ్చ. నీకు చూపించాల్సిన అన్నీ చూపించి తీసుకుపోతా ఇంటికి. ఓ యో 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 గాయస్, ఇప్పుడు మనం ఎక్కేదంతా జోజిలా టనల్ ప్రాజెక్ట్ ఘాట్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం కార్గిల్ వెళ్ళాలంటే జోజిలా క్రాస్ చేసుకొని వెళ్ళాలి. రోడ్ ఒక 20 కిలోమీటర్స్ వరకు బాగోలేదంట. ఇగో లార్డ్ మారుతి 800. లార్డ్ కాదు భయ్య, ఇది రాడ్. జైలు ఎక్కట్లేదు కానీ మారుతి 800 ఎక్కేసింది. ఏం కొడుతున్నారు డార నువ్వు. చూడు మంచి చూడు. అరే నల్గొండలో ఏం చేస్తారా, రండిరా మంచి చూడండి రా, మంచిని పట్టుకోండిరా, ఎంజాయ్ చేయండి రా కొన్ని రోజులు. వా 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 క్యా సీన్ హే బాయ్. ఇంకా ముందుగాల సీనరీస్ పిచ్చి వేసిపోతాయి అనుకో. ఇంకో ఫస్ట్ టైము మంచుని పట్టుకుంటా ఇప్పుడు నేను ఆగి. మంచిది. ఇంకా ముందుకెళ్తే మస్తు ఉంటుంది మంచు. ముందుకెళ్తే ఫ్రెష్ మంచిగా కనిపిస్తుంది. మన కంటెంట్ ఇంతవరకు ఇచ్చినాడు. మామూలు కంటెంట్ ఉండదు మన కాడ. ఫన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎక్స్ప్లోరింగ్ ఉండాలి. చూసడానికి బోర్ కొట్టద్దు. చూసిరా రోడ్లు ఎట్లున్నాయో. మేము ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి కూడా ఇట్లాంటి రోడ్లే. ఇంకా ముందుగా పోతే చెప్తున్నాం కదా, ఇంత లోతు రాళ్ళు ఉంటాయి. నేను కావాలని గిట్ సైడ్ నుంచి వస్తాను. అటు సైడ్ రోడ్డు బాగుంది. మనది ఎట్లుంటుంది అంతా తీట శకలు ఉంటాయి. ఎట్లుంటుంది మనది, రప్ప కొట్టుకుంటా ఊడే. మనకు కావాల్సినవి కూడా ఇట్లాంటి రోడ్లే. మనకు హైవేలు ఉంటే మనకు అస్సలు నచ్చాయి. బోలో భయ్య, ఇంత అడ్వెంచరు. రండి భయ్య, కొన్ని రోజులు వచ్చి అట్లా ఎంజాయ్ చేయండి. అయ్యా కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి రా ఆయన. ఈ సీనరీస్కే ఫ్లాట్ మనం వేయాల. ఒక్క అడ్వెంచర్ బండి ఉంటానా ఇప్పుడు చెప్తున్నా కదా, మా అక్కి ఎట్లా కొడుతుంటే దాన్ని తెలిసి వేయాలా. ఓ చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి భయ్య నాయి. ఆ క్లచ్ చాలా హార్డ్ ఉంటుంది. బ్యాగ్ మీద మొత్తం బురద. ఇంకొక 30 to 40 కిలోమీటర్స్ పోతే ఫ్రెష్ స్నో చూపిస్తాను మీకు. మామూలు ఫ్రెష్ అంటావా, నేను మామూలు ఫ్రెష్ కాదు, వేరే లెవెల్ ఫ్రెష్ స్నో చూపిస్తాను. ఆ బుల్లెట్ చూడండి, సెకండ్ గేరేజ్ గుంజినా పోతలేదు పాపం. మస్తు ఇబ్బంది పడుతుంది ఆ బండి. మామూలు టాస్క్ లేదు వాళ్ళకి. నా బండి కూడా ఎక్కుతలేదు చూడండి. సెకండ్ గేరేజ్ గుంజితే ఎక్కుతుంది. మాకి ఎట్లా ఉంది అనుకుంటారు పోయా. ఈడ డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. గిట్లా తీసిరనుకో కళ్ళు తిరిగి డైరెక్ట్ అలాంటి 1.5 కిలోమీటర్ కిందికి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం చూసుకోండి. అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఎంజాయ్ చేయండి హాయిగా, ప్రశాంతంగా, నీట్గా ఎంజాయ్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ చేసుకోండి, వెళ్ళండి. ఇప్పుడు మనం ఎట్లా పోవాలి తెలుసా, అట్లా తిరిగి అట్లా పోవాలి. ఇప్పుడు ఆ కొండ మీదకి ఎక్కాలి, ఆ ఎడ్జ్ వరకు పోవాలి. మళ్ళీ బండ్లేమో ఎక్కుతలేవు. ఈ వాటర్ అని ఎక్కడే అనుకుంటున్నారు, ఈ ఐస్ ఉందా, ఐస్ నుంచి ఎవాపరేట్ అయ్యి కిందికి వస్తాయి వాటర్. ఆ వాటర్ ఈ ఎవాపరేషన్ ఇవన్నీ నేను నిన్న నైట్ నేర్చుకున్నా, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. ఇదిగో ఇది మంచు, ఇది ఫ్రెష్ స్నో కాదు. సీట్ కింద పట్టే చల్లగా ఉన్నాయి. చిన్న రివర్ క్రాసింగ్ ఇది. చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఆవాళ్ళు మాత్రం మస్తు ఖుషి అయిపోతారు. ఇక చాలా ఇంత దూరం వచ్చింది ఎందుకు, ఐస్ని పట్టుకోవడానికి వచ్చినాము. మన పక్కన మొత్తం ఐసే ఉంది. నాకు సంతోషానికి అయితే మాటలు ఇట్లా వస్తలేవు. నాకు నవ్వి దవడలు వచ్చేస్తున్నాయి. నార్మల్ షూస్ చేసుకున్నాం కదా మనం, మనకక్కడ రైడింగ్ బూట్స్ లేకుంటే ఆ షూస్ మీద పడి చల్లగా అయిపోతున్నాయి నీళ్ళు. మంచు పక్కన డ్రైవ్ చేస్తుంటే మామూలుగా ఉండదు భయా. సారీ, ఈ లొకేషన్లో రీల్ మింగితే ఉంటుంది మా అమ్మ.
ఈ చిన్నప్పుడు సినిమాలలో చూస్తుండే ఇట్లా గ్రాఫిక్స్ పెడతారు కదా, బా 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 బా. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బా తార్లు కొడుతున్నారు ఈడ, 4x4 4-wheel డ్రైవ్ వేసి ఎక్కించి పడేస్తారు ఈడ. అయ్యా నువ్వేంద్రా నాయన నా మీద నీళ్ళు పడేసిపోయాను. నిజంగా నా లోపల నుంచి వచ్చే ఫీలింగ్స్ మీకు డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే మీకు వేరేలా కన్వే అవుతున్నాయి. అవి నా ఇంటెన్షన్ మీకు డైరెక్టే నేను చెప్పేస్తున్నా. ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి, ఒకరికి యూజ్ అవుతుంది. 30Kలో కంప్లీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అది నేను ఇప్పుడు దాన్ని పాసిబుల్ చేస్తా. 30,000 లైఫ్ కొట్టేస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఎక్కువ ఖర్చులు ఏమి ఉండవు. ఎవడో 60,000 70,000 అవుతుంది, మళ్ళీ బైక్ 2 వేలు అంతే అవుతుంది, 70,000 అవుతుంది, అది అని చెప్తుంటారు. కానీ వేస్ట్ పోయా 30,000 to 40,000 అయిపోతుంది. నీకు ఇంటికి ఉన్న తర్వాత పర్ఫెక్ట్ బడ్జెట్ వీడియో ఒకటి చేస్తా. తెలంగాణ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం చెప్తున్నా కదా, బల్ల కొద్ది మరి చెప్తా. 35,000 దాటితే నన్ను అడగండి గల్లా పట్టుకొని. మన రైట్ సైడ్ చూడండి ఒకసారి, అటు సైడ్ పోయి చూపిస్తా ఒక నిమిషం. పాలు ఇట్లా పైకి వెళ్ళి పోసి ఎట్లుంటుంది తెల్లగా అట్లా ఉంది. వర్తపోయా ఇంత దూరం వచ్చినందుకు. నేను ఇక్కడనే వర్తైనా అంటే ఇంకా లదాఖ్ పోతే మాత్రం ఇక అది వేరే అయిపోతుంది నాకు తెలిసి. 2 రోజులు టైం వేస్ట్ అయింది. ఓహో రోడ్డు పక్క నుంచి పోతుంటే ఫ్యూజులు ఎగురుతున్నాయి నాకు. ఇక్కడ లోకల్లో ఎట్లా తోలుతుంది తెలుసు చూడండి, అసలు వాడు ఎట్లా తోలుతుండో. వా బన్న జామ కొడుతాడు. అచ్చా అరే అటు ఇటు అయితే అందులో పడతారా, డైరెక్ట్ మంచిలో పడుకుంటావురా నువ్వు కింద. ఇక ఆరన్ కొడితే నేను ఏడికి పోను, సైడ్ పోతున్నా నేను. నువ్వు వచ్చి నా వెనకకి వెళ్ళి ఆరన్ కొడతావేమరా. దేఖ్లో బాయ్. భయ్యా ఏదో ఎట్లుంది మంచు, ఎట్లుంది నా బండి కొడతా. భయ్యా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నేను ఇది చూడండి ఫుల్ ఆన్ స్నో. బేబీ ఓకే, ఇంకా చాలా ఉంది చూపిస్తా, అప్పుడే అయిపోలేదు. నేను కొన్నప్పుడే చెప్పిన నీకు మంచు కొండలు అన్నీ చూపిస్తా అని చెప్పి. ఇక్కడ దాకా తీసుకొచ్చినా అంటే చూసుకో, యూ విల్ ఎంజాయ్, నువ్వు అస్సలు మర్చిపోవు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తా. నాకు ఇది జస్ట్ బిగినింగ్ రా, జోజిలా పాస్ ఇది, ఇంకా ముందు ఉంటుంది చూడు. గైస్ మామూలుగా ఎంజాయ్ చేయాలి ఇప్పటిదాకా. స్టార్ట్ అవుతున్నాం మేమైతే. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఇప్పటిదాకా మంచుతో ఆడుకొని ఫ్రీజ్ అయిపోయినాయి చేతులు నాయి. చాలు పోయా లైఫ్కి, ఈ మాత్రం చాలు. ఇంత బతుకుంటా ఈ మాత్రం చూడకుండా లైఫ్ని ఎంజాయ్ చేయకపోతే ఎందుకు చెప్పండి. ఎప్పుడు సౌత్ ఏం తిరుగుతాం, నార్త్ కూడా రావాలి అప్పుడప్పుడు. ఈ రోడ్డు చూడండి ఎట్లుందో, అటు ఇటు మంచి మధ్యలో రోడ్డు ఉంది. ఇది ఫ్రెష్ స్నో, ఇది ఫ్రెష్. ఎట్లుందిరా చోటు, ఎక్కువసేపు ఉంటే సఫోకేటింగ్ అవుతుంది నాకు. ఏమైంది భయ్యా ఇక్కడ, ఎందుకు ఇంత ట్రాఫిక్? ఫుల్ ట్రాఫిక్. ఇది ట్రై చేద్దాం అంటే శ్రీనాథ్. ఏముంది అవసరం ఉంది, మనం వచ్చింది బండి మీద కదా, మన బండిలో మనకి జెట్ స్కీలు, మళ్ళీ అవన్నీ ఎందుకు భయ్యా? అందుకే అనుకుంటా ఇంత ట్రాఫిక్. అయ్యా ఎంత రాళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి తెలుసా ఇక్కడ. కింద కాలు పెడితే మాత్రం ఓ మై గాడ్. ఇదంతా స్నో స్కీ చేస్తున్నారు ఇక్కడ. స్నోలకి బైక్లు వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. మనం బండ్లు వేసుకొని ఇటు వచ్చినాం చాలదా, మళ్ళీ అయ్యండి ఎందుకు టైం పక్క. గణేష్ కింద పడ్డాడు ఇప్పుడే. మనం కొట్టేళ్ళకి తాళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి. స్నో బైక్ డ్రైవ్ చేద్దామని అనుకున్నాం కానీ మనిషికి 1,500 ఉన్నారు. మేము దాన్ని ఒక 1000 రూపాయలకు సెట్ చేసినాం. ఫోన్పేలు ఇవన్నీ ఇక్కడ పనిచేయవు. మా దరిద్రానికి నిన్నటిదాకా ఇక్కడ సిగ్నల్స్ వచ్చినాయి కానీ ఈరోజు సిగ్నల్ వస్తలేవు ఇక్కడ.
నేను వెనక కట్టిన తాళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి, దాన్ని సెటిల్మెంట్ చేయాలి ఎండ ఆగి. అయ్యా ఏంది ఇది? ఓ అమ్మా, ఈ అడ్వెంచర్ వేసానికే మనం వీడి దానికి వచ్చింది, దానికి భయపడితే ఎట్లా రా ఆయన నువ్వు. గాయస్ ఇక్కడైతే స్నో బైక్ డ్రైవ్ చేద్దామని చెప్పి అయితే ఆగినాము. చూడండి నా వెనక లొకేషన్ చూడండి, ఎక్కడ చూసినా మంచిగా ఉంది. మొత్తం ఫ్రెష్ స్నో, ఇక్కడ ఉన్నదంతా మొత్తం ఫ్రెష్ స్నో. ఈరోజు అయితే నేనైతే మూడు వేసుకున్నా, లోపల ఉడ్డి పైన జాకెట్ పైన రెయిన్ లేయర్ 3 వేసుకుంటూ 2 సార్లు కింద పడ్డాడు. 2 సార్లు కింద పడ్డా, జారింది స్నోలా. ఫ్రెష్గా ఉంది కదా, ఇద్దైంది ఇట్లా ఆగమంటే మటగా ఉంది ఆరం. స్నో బైకింగ్ చేయాలంటే గో దిగాలి, నార్మల్ షూస్ గో జారుతున్నాయి అప్పుడే నాయి. ఎందుకైనా మంచిది కింద చేతులు పెట్టి దిగుతా. అదే యా 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 ఇదైతే సెటిల్మెంట్ అయింది నాకు. ఇది ఎక్కడ కూడా ఎక్కలేదు, ఎట్లా తోలుతుర్రా నాయన మీరు. ఎంత దూరం తిప్పుతారేమో మనకైతే ఏం తెలియదు. ఓహో చేపను గుంజినట్టు గుంజుతున్నామేంది భయ, కింద పడేసావు. అమ్మ తోడు, నేను ఒక్కనే మా అమ్మ కొడుకుని ఈడేమో చెత్తటే కొడుతున్నాయా నాకు. పడేసావు భయ, అమ్మ తోడు చెప్తున్నా కదా, నాకు ఉత్సా పడుతుంది. గెలిచి అగో ఆడదాకా తీసుకుపోతారు కావచ్చు. అరే కింద పడే సెటిల్మెంట్ చేసేవురా. ఓ ఏంద్రా నువ్వు, అవే మేము 120 కొడతాం, మనం ఈడేమో డైరెక్ట్ ఈయన 120 కొడుతుండు. లొకేషన్ దాకా వచ్చేసి పడేసావు. అమ్మ యా ఫైనల్లీ వి ఆర్ ఇన్ స్నో. ఇట్లా పడాలి. షూ లోపల మొత్తం అయిపోయింది, మస్తు సార్లు కింద పడామేట జారి. షూ ఊపిరి ఆడట్లేదు ఇక. ఈడవర్రా పాంది చూసింది. అయితే పైకి ఎక్కుతున్నాయి ఇప్పుడు. ఇగో మెల్లగా ఎక్కాలి, ఇట్లా తొందర పడ్డామనుకో కింద పడతాం. ఇగో వ్యూ మాత్రం సెట్ ఉంది బ్రో. ఈ లొకేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తాను అయితే ఇప్పటికి అనుకోలే, ఈరోజు అయితే అయింది. ఎన్నిసార్లు కింద పడ్డావనా? ఇగో వీడైతే 10 సార్లు పడ్డాడు, అజయ్ గారు అయితే 4 సార్లు పడ్డాడు. గోపురతోనే పడిపోయాను డైరెక్ట్. నేనైతే 2 సార్లు పడ్డా భయ, అబద్ధం ఎందుకు. తీసుకొచ్చి ఒక 20-25 నిమిషాలు అవుతుంది, వదిలిపెట్టిండు. మమ్మల్ని దింపిన అయితే ఇంకొస్తలేడు. అందరూ ఒకటేలాగా ఉన్నారు, ఎవరిని కూడా గుర్తుపట్టుకొస్తలేదు. కూతురు లెక్క తయారయ్యారు మొత్తం రాగా. మా ఇంటి దగ్గర సన్ స్క్రీన్ పెట్టుకున్నాం, ఇక్కడ స్నో స్క్రీన్ పెట్టుకున్నాం. ఇది ఎక్కడ పంచారా నాయన, తీసుకోపోతేప్పుడేమో నా దాని మీద అని బతిలాడారు. భాయ్ ధీరేసి అల్లుసే చలో. పోతప్పుడేమో నా బండి ఎక్కువ అని బతిలాడారు. అది వేరాక ఎవడు తీసుకొచ్చినప్పుడు గుర్తురాడు నాకైతే. పండబెట్టురా నాయన, నన్ను సావదెంగి ఇవ్వాలా, నన్ను సావదెంగి అనగా ఇచ్చారు. నాకు అర్థమవుతుంది పక్కా షూర్, నన్ను సావదెంగి దానికే కిచెన్ నువ్వు నాకు ఎరికే. ఇందాక తీసుకొచ్చినట్టు ప్రశాంతంగా తీసుకొచ్చిండు. ఏందిరా నాయన అట్ట తోలుతురు. ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నారు. ఆడదాకా పైదాకా కింద దాకా తీసుకొని వచ్చారు. శ్రీనాథ్ని ఇంకా నితీష్ అన్నని 1 సెకండ్ అంటే 1 మినిట్ కూడా అక్కడ ఉంచలేదు అనమాట. నేను పోతున్నా, నువ్వు వస్తావా అని చెప్పేసి అడిగిండంట. ఇంకా దిగకపోయేసరికి ఎక్కించుకొని వచ్చేసారు. పాపం వాళ్ళకి అమౌంట్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇదైతే కొంచెం జర స్కామ్ లెక్కనే ఉంది. అంటే ఇది మీ ఇష్టం, చేస్తే చేయండి లేకపోతే లేదు. మేమేంటంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ కోసం చేసినాం. 1000 రూపాయలు పోతే పోయినాయని. ఇదైతే మీ బడ్జెట్లోకి అయితే ఇంక్లూడ్ చేసుకోకండి, అది మీ ఇష్టం, మీరు చేసి చేయండి లేకపోతే లేదు. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఎవరి దగ్గర అమౌంట్ లేదు, మొత్తం ఆన్లైన్. ఇక్కడేమో సిగ్నల్ లేదు, ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడ సిగ్నల్ వాళ్ళకి అమౌంట్ కొట్టేసి క్యాష్ తీయకపోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోయింది మాకు. అయ్యా రివర్ క్రాసింగ్ లాగా మొత్తం స్నో వాటర్. అయ్యా ట్రావెలర్ కింద తాకింది అది. యు ఆర్ ఎట్ జోజిల్లా, ఆల్టిట్యూడ్ 11,649 feet. అంటే మనం ఇప్పుడు 11,649 feet పైన ఉన్నాము ఇప్పుడు. జోజిల్లా పాస్ 0 point. రైట్ విజయక్ వెల్కమ్స్ యూ టు లదాఖ్. లే ఇంకా 326 kilometers ఉంది.
మొత్తం మీద నీళ్ళు పోసుకుంటూ పోయిండు సాలేగాడు. మీరు ఇంకా కార్లు ఉన్నారా, మేము బండి మీద ఉన్నాము. ఇప్పటికే చలికి చేస్తుంటే ఇంకా నీళ్ళు మీద పోస్తారు. అరే ఈ మాత్రం ఫండ్ లేకపోతే మన లదాఖ్ వచ్చేది ఎందుకురా. ఇది జోజిలా వార్ మెమోరియల్ అంట. అప్పుడు వాడిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అప్పుడు వాడిన మెషిన్స్ ఉంటాయి కదా, వార్ మెషిన్స్. సో అవైతే ఇక్కడ పెట్టి డిస్ప్లే చేస్తున్నారు. డ్రోన్ ఎక్కడ ఎగరేయచ్చు అని చెప్పేసి అడిగినాం, ఎందుకంటే ఇదంతా ఆర్మీ ఏరియా కదా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎగరేసినాం అనుకో, మాట ముక్క అడగకుండా కథ ఇట్లా షూట్ చేసి పడేస్తారట. మనం అంత రిస్క్ అయితే తీసుకోలేము కదా, అందుకే పర్మిషన్స్ అడిగి మరి ఫ్లై చేద్దామని చెప్పి చూస్తున్నాం. అసలు స్నో చూస్తున్నా అరే ఏందిరా, అరే జర చూసుకొని పోనీరా ప్లీజ్ రా. స్నానం చేసి అంత ఒప్పుకోలేదురా ఈ చలికి. ఎక్కడ ఆన్ చేసినా కూడా ఇట్లాంటి బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తున్నాయి. నేను ఏం చేస్తా పండుగ టైం 10:30 అవుతుంది. ఈ టైంకి మా చేతులు మొత్తం ఫ్రీజ్ అవుతున్నాయి. ఎంత డేంజర్ ఉంటాయి రోడ్లు. అటు ఇటు అయితే మాత్రం డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాం. మీకు చూద్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చిన, ఇప్పుడు దాకా అటు సైడ్ డ్రైవ్ చేస్తుండే. ఆ రాళ్ళల్లో కొంచెం స్లిప్ అయినా కూడా అటు సైడ్ కిందికి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్. ఇంకా ఆప్షన్ ఉండదు మనకి. యాంటీ ఫాగ్ వైజర్ కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం ఫాగ్ బట్టి ముందలేం కనపడకపోతుండే. ఇక్కడ మనం రోడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు భయ, ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం లారీలు ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి మనం రోడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే అన్న స్టంట్ చేసుకుంటే నా బండి లోపల తీసుకోవచ్చు. ఇప్పుడు కొట్టేసే కొట్టు కొట్టు అలా అవతల తీసుకోవద్దా అని చెప్పి నా బండికి ఇట్లా వేసిన ఏందన్నా. సారీ ఏందన్నా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా బయటకి ఎట్లా వెళ్తుంది. అది స్టార్ట్ కూడా ఇప్పుడు బ్యాటరీ డౌన్ అవుతుంది చలికి. చూసినావా గాయస్, వద్దంటే అన్న తీసుకొచ్చి ఇల్లు ఎరక పెట్టేసిండు. బండి ఏమో బయటకు వెళ్తలేదు, వెనకకి వెళ్తలేదు. అలా స్టాండ్ కూడా డైరెక్ట్ నిలబడదు. ఇప్పుడు దీనికి స్టాండ్ కూడా లేదు. అంత వెయిట్ కార్కి లేను ఇప్పుడు మేము. చలి ఎంత ఘోరంగా పెడుతుంది తెలుసా. ఈ మ్యాగీ ప్యాకెట్ ఒక్కటి పెట్టి 100 రూపాయలు తీసుకుంటున్నాను. మనకు ప్లేట్ వేసి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ స్టవ్ ఉంది కాబట్టి ఈ రాళ్ళ మధ్యలో సెటప్ చేసేసిన గాలి వస్తుందని చెప్పి మ్యాగీ వేసుకున్నాం. చుట్టూ చూడండి గాయస్, మొత్తం మంచిగా ఉంది. ఈ చింటూ బాయ్ చూడండి, మొత్తం డిఫరెంట్గా ఉండు. మా జున్నుగాడు లెక్కనే ఉన్నాడు, వీడు పెద్ద జున్నుగాడు. హాయ్ బ్రో, చింటూ బ్రో. ఇక్కడైతే మ్యాగీ సెటిల్మెంట్ అయిపోయింది. ఇక ప్లేట్స్ లేక మా పరిస్థితి చూడండి. మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి, కట్ చేసిన మ్యాగీ ప్యాకెట్లు వేసుకొని తింటారు అందరూ. కొత్త స్టైల్ కవర్లు వేసుకొని తిన్నాం. ఇట్లాంటి చేతలలో మనం ఫస్ట్ ఉంటాం తెలంగాణలో. ఏడైనా తింటాం, ఏమైనా తింటాం కదా బాయ్. చిట్టుగా ఎవరని ఇది ఎవరేనా వచ్చేవరు ఎట్లుంది మొత్తం. జంపాలా లేవురా నువ్వు. అక్కడైతే మ్యాగీ వేసుకొని తిన్నాము, వచ్చి డ్రోన్ షాట్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ లే స్టార్ట్ అయిపోతున్నాము. మ్యాక్సిమం ఇవాళ అయితే లే కొట్టలేము, కార్గిల్ అయితే అవుతుంది. చూస్తాం, ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే లే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఈ రోడ్లలో డ్రైవ్ చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలి భయ. ఆ లారీకి ఎడ్జ్ తాకుతుంది అనుకున్నా నేను. కర్వ్స్ చూడండి వాళ్ళు అసలు ఎట్లా తీసుకుంటున్నారు. అబ్బా ఈ సీనరీ చూడండి, 2 గుట్టల మధ్యలో వేసారు. 2 days తర్వాత మాకు ఒక పెట్రోల్ పంప్ కనిపించింది ఇక్కడ. ట్యాంక్ ఫుల్ కరదు. ఎంత పడుతుందో ఏమో. క్రాస్ కంటే ముందే మనకు ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. ఎందుకన్నా మంచిదని చెప్పి కొట్టిస్తే బెటర్ అని కొట్టిస్తున్నాము. ఆల్రెడీ దాంట్లో హాఫ్ ట్యాంక్ ఉంది. 650. ఓకే 650 పట్టింది అయ్యా. ఈ రాళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి. ఇది 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 అసలైన మజా. ఇక్కడ నుంచి లే ఇంకా 294 ఉంది. ఈ రివర్ అయితే మాకు మేము రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా పక్క నుంచే పోతుంది ఇక్కడ. ఓ ఓ ఓ అట్లా వచ్చినాం ఎవరు నాయన. ద్రాస్ అనే టౌన్కి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడే. వరల్డ్లోనే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఉంటుంది ద్రాస్. పర్లేదు, బాగానే ఉంది, పెద్దదే టౌన్. ద్రాస్ దాటిన తర్వాత కూడా పెట్రోల్ బంక్ చూసాను నేను. ఈ లారీ చూడండి, ఎంత టార్చర్తో అసలు ఎక్కలేకపోతుంది ఇది. గాయస్ ఇదే కార్గిల్ వార్ మెమోరియల్ అనమాట.
పోయి వస్తే బెటర్ కదా. ప్రజెంట్ కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఈ కేసు ఏంటంటే ఇంతకుముందు కార్గిల్ వార్ జరిగింది కదా, ఆ వార్ లో చనిపోయిన వాళ్ళందరివి ఇక్కడ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక ప్లేస్ అయితే నిర్మించారు అనమాట. సో ఇవి వాళ్ళ విగ్రహాలు అండ్ వాళ్ళ నేమ్స్ అనేవి ఇక్కడ ఐడీస్ ప్రకారంగా ఇక్కడ అనమాట. సో ఫ్లాగ్స్ చూడండి అండ్ ఈ మిషన్స్ అనేవి అప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ అయితే యూజ్ చేశారు. అప్పుడు అయితే అప్పుడు వార్ జరిగినప్పుడు అయితే ఇవి యూజ్ చేశారు, ఇది అండ్ అది 1999లో మేలో జరిగింది అనమాట. మే 3కి వార్ జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ద్రాస్ కార్గిల్ సైడ్ వచ్చేసారనమాట. సో అప్పుడు ఆపరేషన్ విజయ్ అప్పుడు జరిగిన వార్లో ఏంటంటే 559 ఇండియన్ ఆర్మీ అయితే చనిపోయారు అనమాట. వాళ్ళ గుర్తుగా వాళ్ళ జ్ఞాపకార్థంగా అయితే ఇక్కడైతే వార్ మెమోరియల్ అయితే కట్టించడం జరిగింది. అప్పుడు యూజ్ చేసిన మిషన్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మన లైవ్స్ కోసం వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోయారు. వాళ్ళ గురించి అయితే ఇక్కడైతే వార్ మెమోరియల్ అయితే కట్టించడం జరిగింది. లోపలికి వచ్చి అయితే వార్ మెమోరియల్ అయితే చూసుకున్నాము. కొంచెం అయితే ఎమోషనల్ ఫీల్ అనిపించింది. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ కార్గిల్కి అయితే వెళ్ళిపోవాలి. ద్రాస్ దాటిన ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత వస్తుంది. ఇదైతే ఎవ్వరు మిస్ చేయకండి, ఇదైతే మస్ట్ వాచబుల్. ఎందుకంటే లోపల పోతే నేనైతే చాలా ఎమోషనల్ అయినా. సర్వీస్లో ఉండి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జ్ఞాపకార్థంగా అక్కడ కొన్ని పెట్టారు. అది కానీ లోపల పోగానే అసలు వైబ్స్ మారిపోయినాయి మాకు. ఇప్పుడైతే మేము ప్రజెంట్ కార్గిల్ అయితే వెళ్తున్నాం అనమాట. కార్గిల్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. శ్రీనాథ్కి అయితే ఎందుకో చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పిండు. శ్రీనాథ్ బైక్ ధనుష్ తోలుతున్నాడు. సోల్జర్స్ అయితే మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం బయట చెప్పకూడదు. ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ కూడా ఉంటాయి. సో అందుకని అవి మనతోనే సేఫ్ ఉంచుకుంటే బెటరు. కింద పడ్డాడు పాపం. ఈజ్ ఇట్ ఫైన్ ఎవ్రీథింగ్? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే ఓకే యా యా ఓకే ఓకే రైట్ సేఫ్. ఓకే, ఇది కింద పడ్డది. మరి ఎట్లా పడ్డారేమో, మరి అలా పడిపోయినట్టారు. రోడ్లు జాగిలంగా ఉన్నాయని 100 రూపాయలు కొట్టొద్దు. ఈ పక్కన రివర్ ఫ్లో మాత్రం విపరీతంగా పెరిగింది. రివర్ ఫ్లో ఇట్లా ఎగురుతున్నాయి నీళ్ళల్లా. అయ్యా మీద చిల్లుతున్నాయి బాబాయ్. నేను కూడా చిల్లాను వెనక నుంచి. ఒకసారి నీళ్ళకి వెళ్ళి కొడితే నేను అద్దం మీద పడతాయి నీళ్ళు. బా ఏమన్నా ఉందా ఇదైతే. ప్రతి సీను ప్రతి షాటు మైండ్ పోతుంది లోపల. ఈ అందమైన రోడ్ల మీద అందమైన వ్యూని చూసుకుంటూ డ్రైవ్ చేస్తే ఉంది మామ కిక్ వేరే లెవెల్. అరే నువ్వు అటు గుద్దుకునేవరా నాయన. ఇప్పటి వరకు హిల్ ఎక్కించింది, మళ్ళీ ఇప్పుడు హిల్ అయితే దింపుతుంది. మనం ఇప్పుడే కార్గిల్ అయితే రీచ్ అయినాం అనమాట. కార్గిల్ ఎంట్రీలో మనకి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. కార్గిల్ నుంచి లేకి 225 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి కార్గిల్ సిటీ చూపిస్తా చూడండి. ఎంత కార్గిల్ సిటీ అనేది. మాకైతే ఫస్ట్ ఫుల్ ఆకలి అవుతుంది. ఏదైనా హోటల్ దగ్గర ఆగి ఫస్ట్ తినాలి. కృష్ణ హోటల్ అండ్ రెస్టారెంట్ లంచ్ అయితే అయిపోయింది. లంచ్ కాదు, రోటీ తినాలి అంతే. ఇక లంచ్ గించాను మనం, దాని పేరు పెట్టొద్దు. ఇక ఇట్ ఈస్ నాట్ ఎ ర్యాలీ, ఎంజాయ్ ద వ్యాలీ అని అక్కడ ఒక బోర్డు పెట్టారు. BRO. సేఫ్టీ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, యాక్సిడెంట్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ మైండ్. సెట్. ఇది కరువు, ఇది కరువు, ఇది కరువు, ఇది కరువు, ఇది కరువు. ఇట్లా ఎంజాయ్ చేయాలి కరుస్తూ. థర్డ్ గేర్ వేసి గుంజుతున్న బండి ఇంకా లేసలేదు. నాకు తెలుసు నాకు రాజుగారు తాకుతుంది ఇవాళ. అది ఆ రేంజ్లో అమ్ముతున్నా నేను బండి. అమ్మ తోడు పోయా బండి థర్డ్ గేర్ వేసి గుంజిన బొచ్చు కూడా కట్టలేదు. నమ్మికల ఏమో ఉమ్లింగ్లో లేదండి. చలి మాత్రం కొత్త ర్యాంప్ ఉంది, మామూలు చలి కాదు ఇది. నమ్మికల పాయింట్ దగ్గర వచ్చి బండి పెట్టి ఒక 2 ఫోటోలు తీసుకున్నాం. రిజన్ ఉర్వుడ్. ఓకే బాయ్ బాయ్. మీకు ఒకటి చెప్తా, మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 7:12 అవుతుంది ఇప్పుడు టైము. అసలు 7 అయినట్టు లేదు. ఇప్పుడు నాకేదో 5:30 అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు అసలు తెలియదు 7 అయిందని చెప్పి. శ్రీనాథ్ వచ్చి చెప్పిన దాకా నాకు తెలియదు. మనమైతే ఫుడ్లో టాప్ వరకు అయితే వచ్చేసినాము. ఇది ఫుడ్లో టాప్ అనమాట. 13,479 ఫీట్ మీద ఉన్నాం ఇప్పుడు మనం.
ఈ ఫోటోలో టాప్ అనేది హైయెస్ట్ పాయింట్ ఇన్ శ్రీనగర్ టు లే హైవే అనమాట. లే ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ 6 degrees ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక రూమ్ అయితే సెట్ చేసుకున్నాము. 2 రూములు సెట్ చేసినాము 1600కి. ఇక 120 కిలోమీటర్స్ ఉంది. ఈ చలికి పోతే మాత్రం గడ్డగడ్డ చచ్చిపోతాం. ఇక చూసారు కానీ మాట్లాడుతుంటే నా వల్ల కూడా అయితే లేదు. సో ఏదో ల్యామ్యూ నూరు అంట, పేరు కూడా పలకనికి వస్తలేదు. 120 కిలోమీటర్స్ ఉంది. ఈ చలికి మేము పోతే మాత్రం అడివేసరికి మేము మంచగడ్డలో అవుతాం. ఆనెస్టిస్ టెంపుల్ ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉంటది. సో అందుకనే మనం ఈరోజు స్టే చేసినాం, రేపు పొద్దున మీకు చూపించడానికి స్పెషల్ గా. ఈ ట్రిప్ మొత్తమే మాకు ఇంత మంచి రూమ్ అయితే అసలు ఎక్కడ దొరకలేదు. 1500కి మాకు సింగిల్ రూమ్ ఇచ్చారు, అడ్జస్ట్ కమ్మని చెప్పారు. 6గురికి ఒక రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట. రూమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంత ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ అయితే అసలు ఎప్పుడు చూడలేదు. అసలు ఆర్టిఫిషియల్ కాదు, అంత ఒరిజినల్ అంట. అసలు చెట్టు ఇప్పుడు ఏం చూసారా, అయితే మేము ఆర్టిఫిషియల్ అనుకున్నాం కానీ ఇది ఒరిజినల్ అంట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లేక వెళ్ళిన తర్వాత మీతో ముచ్చట్లు మాట్లాడుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.